ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మమతా బెనర్జీ ఘోర ఓటమికి ప్రధాన కారణం ఈ ఘటనే. ఈ వీడియోలో మీకు మమతా బెనర్జీ 3 టర్మ్లు కంటిన్యూస్గా సీఎంగా వెలుగొందినటువంటి మమతా బెనర్జీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు గెలవలేకపోయింది, మరి ఆ ఘటన ఏంటి, మరి ప్రభుత్వాన్నే తారుమారు చేసే పరిస్థితికి వచ్చింది అంటే అది ఎంత దారుణమైన ఘటనో ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆర్జీ కర్ హాస్పిటల్ ఘటన 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అక్కడ జరిగిన అత్యాచారం, హత్య కేసు. ఇది ఎంత సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. వైద్యులు అలాగే సామాన్యుల నుంచి ఎంత పెద్ద నిరసనలు చెలరేగాయి, వెల్లువెత్తాయి. ఏంటి ఆ ఘటన అంటే, పల్మనాలజీ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్, అంటే జూనియర్ డాక్టర్ అంటారన్నమాట. తన 36 గంటల డ్యూటీ ముగించి సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళింది ఒక జూనియర్ డాక్టర్. నెక్స్ట్ డే అంటే ఆగస్టు 9న ఉదయం ఆమె మృతదేహం సెమినార్ రూమ్లో అర్ధనగ్న స్థితిలో గాయాలతో కొనబడింది. అక్కడేంటి కనుగొనబడింది, అర్ధనగ్న పరిస్థితి, గాయాలు ఆ రకంగా కనుగొనబడింది. తర్వాత ఆటోప్సీలో అత్యాచారం మరియు గొంతు నొక్కి హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆమె రక్షణ కోసం పోరాడినట్లు గాయాలు ఉన్నాయి. సో అసలు ఎవరా నిందితుడు ఏంటి అంటే, సంజయ్ రాయ్ అనే హాస్పిటల్ వాలంటీర్, అతన్ని అరెస్ట్ చేశారు. అతను మత్తులో ఉండి ఒంటరిగా నిద్రిస్తున్న డాక్టర్పై దాడి చేసినట్లు మొదట ఆరోపణ. దీని మీద సిబిఐ దర్యాప్తు చేపట్టి 2025 జనవరి 18న సీల్డా కోర్టు సంజయ్ రాయ్ను రేప్ అండ్ మర్డర్ కేసులో దోషిగా తీర్పునిచ్చింది. సో దానికి గాను జీవిత ఖైదు విధించడం జరిగింది. డెత్ పెనాల్టీ కోరిన కోర్టు దాన్ని తిరస్కరించింది. ఆ కుటుంబానికి 17 లక్షల కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. దీని ప్రభావం ఏ మేరకు ఉంది అంటే, ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు స్ట్రైక్లు, నిరసనలు చేశారు. మహిళా వైద్యుల భద్రత, హాస్పిటల్లో సేఫ్టీపై పెద్ద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. తర్వాత కోల్కతా హైకోర్టుకు బదిలీ చేసింది. కోల్కతా హైకోర్టుకి. బాధితురాలి తల్లి రత్నా దేబ్నాథ్ రాజకీయాల్లోకి వచ్చి 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పానీహటి సీటును గెలుచుకున్నారు ఆవిడ. ఈ ఘటన వైద్యులు, మహిళా భద్రత, భారతదేశంలో సమస్యలను బయటపెట్టింది. కేసు ఇప్పటికీ కొన్ని అంశాల్లో చర్చనీయాంశంగానే ఉంది. సో ఇంకా వీటితో పాటుగా అసలు ఏమేమి చేశారు, నిరసన చేస్తున్నప్పుడు కొన్ని దాడులు కూడా జరిగినాయి నిరసనకారుల పైన. నాకు ఇప్పటికీ గుర్తుంది, మీకు ఇప్పుడు అది వివరించే ప్రయత్నం చేస్తా. ఇది ఎంత దారుణం అంటే, మమతా బెనర్జీ యొక్క విధానం ఏంటి, తన యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం. పోలీసులు, అంటే రాష్ట్ర పోలీసులు ఉంటారు కదా, నిరసనలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సరే, సాధారణంగా పోలీసులు ఇట్లాంటి నిరసనలు అడ్డుకుంటారు, పర్మిషన్లు లేవనో ఇంకోటానో. అయితే లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యానన్ నిరసనకారుల్ని వాళ్ళు మార్చి చేస్తుంటే పోలీసులు బ్యారిగేడ్లు వేసి అడ్డుకోవడం, బ్యారిగేడ్లు బద్దలు కొట్టినప్పుడు లాఠీ చార్జ్ చేశారు. 2024 ఆగస్టు, 2025 ఆగస్టు, ఇప్పుడు 2000 ఆగస్టుకి ఏడాది పూర్తి, 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు వరకు ఇట్లా బాధితురాలి తల్లిదండ్రులు కూడా లాఠీ చార్జ్లో గాయపడ్డారు. చూడండి వీళ్ళు ఏ రకం అంటే, ఆ శిక్ష పడేంత వరకు కోర్టు ఎప్పుడు చెప్పింది, అది 2025 జనవరి 18న ఆ తీర్పు చెప్పింది. సో ఇలాంటి ఘటనలు 2025 ఆగస్టు ఏడాదికి పూర్తయింది. బాధితురాల తల్లిదండ్రులు కూడా ఈ లాఠీ చార్జ్లో గాయపడ్డారు. ఆగస్టు 14, 15, 2024 మిడ్నైట్లో ఏం జరిగింది, హాస్పిటల్ వద్ద నిరసన చేస్తున్న వారిపై బయట వ్యక్తులు, ఇది దారుణం అనమాట, బయట వ్యక్తులు
గూండాల్లాగా దాడి చేసి వ్యాండలిజం చేశారు. పోలీసులు సరిగ్గా అడ్డుకోలేదని ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత పోలీసులు టియర్ గ్యాస్, లాఠీ చార్జ్ చేసి నిరసన చేసేవాళ్ళని ఇప్పుడు బాధితురాలి తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్టివ్గా ఉన్న వాళ్ళు నిరసన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటండి? బాధితుల వైపు నిలబడాలా, బాధితులను చెదరగొట్టాలా? ఇదే మమతా బెనర్జీ చేసిన అతిపెద్ద తప్పు. చూడండి, పోలీసులు కొంతమంది వ్యక్తులు, బయట వ్యక్తులు వచ్చి ఆ నిరసన చేస్తున్న వాళ్ళపైన దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పుడైనా ఎందుకు చోద్యం చూస్తూ ఉంటారు? గమనించండి. ఎప్పుడైనా సరే ఒక ఘటన జరుగుతుంటే లేకపోతే ఒక దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు చోద్యం చూస్తున్నారంటే ఆ దాడి చేస్తున్న వాళ్ళు ఎవరై ఉండాలి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, అంటే అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఉంటేనే ఆ పోలీసులు అడుగు ముందుకు వేయలేరు, ఆ దాడిని అడ్డుకోలేరు. ఇక్కడ ముమ్మాడిగా జరిగింది అదే. నిరసనకారుల పైన దాడికి పాల్పడింది ఎవరంటే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులే. ఆ కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డారు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ ఘోరం వెనకాల ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఇండైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నట్టు కదా. సో చూడండి, ఇక్కడ నిరసన నాయకులైనటువంటి జూనియర్ డాక్టర్లను డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి బదిలీ చేయడం, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, సమన్లు ఇవ్వడం వంటి చర్యలు తీసుకున్నారు. చూడండి, అక్కడ నిరసన చేస్తున్న డాక్టర్ల పైన వాళ్ళు ట్రాన్స్ఫర్లు వేయటం, వాళ్ళకి నోటీసులు జారీ చేయటం. పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ నేతృత్వంలోని కోల్కతా పోలీస్ నిరసనలను అక్రమంగా ప్రకటించి అడ్డుకుంది. వాళ్ళ నిరసనలు అంటే అక్రమం అంట. ఇంట్లో ఆ మహిళ ఆ రకంగా మహిళా డాక్టర్ని అంత కిరాతకంగా రేప్ చేసి, మర్డర్ చేసి, చివరికి ఆ రకమైన పరిస్థితికి తీసుకొచ్చి నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి ప్రజలు? అందుకనే సాసి ఈడ్స్ కొట్టారు. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది? బెంగాల్లో పోలీసులు ఏం చేశారు? ఇక్కడ పోలీసులది తప్పే, రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించమనటం ఇంకా పెద్ద తప్పు. సో అందు గురించే కదా ఈ ఒక్క ఘటన ఎంత దారి తీసింది అంటే మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా కూడా పనికిరాదు అని చెప్పేసి దానికి తార్కాణం ఈ ఫలితాలు అదే. ఇది ఒకటైతే ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. ఇది మహా దారుణమైన ఇన్సిడెంట్. అదేంటో తెలుసా? మే 4వ తేదీన సాయంత్రం మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎత్తుకు వెళతాం అంటూ హిందువులను ఛాలెంజ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త. మే 4వ తేదీ సాయంత్రం. ఎందుకు? అప్పటికి ఫలితాలు వచ్చేస్తాయి కాబట్టి, వాళ్ళు గెలుస్తారనే ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎత్తుకెళ్తామని చెప్పి హిందువులను బెదిరించారు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త డైరెక్ట్గా. సో దానికి ప్రతిఫలంగా ఏం జరిగిందో తెలుసు? అదే రోజు సాయంత్రం 4 గంటలకే ఆయన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా ట్విస్టు? వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారు కదా, అలా కొట్టమాకండి, స్టేషన్కే తీసుకెళ్ళండి అని చెప్పేసి అక్కడ సేవ్ చేసింది మళ్ళీ హిందూ సోదరులే. అది హిందువుల యొక్క గొప్పతనం. హిందువులు ఇంట్లో ఆడవాళ్ళని తీసుకెళ్ళి జుట్టు పట్టుకుని బయటికి లాక్కొస్తాడు వీడు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త. ఇలాంటి పార్టీని 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంచారు ప్రజల పాపం. వేరే ఆప్షన్ లేకో మరి ఏమో తెలియదు. ఇప్పుడు ఏమి గగ్గోలు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఇది గెలుపు కాదు, నేనే గెలుపుతాను అని చెప్పేసి నేను రాజీనామా చేయను అని. ఇది ఈవిడ హిస్టరీ. నేను చెప్పింది సింపుల్గా 1-2 ఎగ్జాంపుల్సే. ఇంకా వీళ్ళ యొక్క భాగోతం మొత్తం బయటపడుతులేండి. ఇప్పుడు ఓడిపోయారు కదా, మొత్తం చిట్టా బయటకు తెస్తారు. నాకు తెలిసి చట్ట ప్రకారంగా శిక్షలు వేస్తేనే 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు పడుద్దేమో శిక్ష. అంతటి దారుణాలు ఉన్నాయి వీళ్ళు చేసిన పాపాలు. కాబట్టి ఒక కార్యకర్తే మన హిందూ దేశంలో హిందువుల ఇళ్లలో వచ్చి ఇంట్లో ఆడవాళ్ళని చుట్టుపట్టుకుని బయటికి తీసుకొస్తానన్నాడంటే వాడికి ఎంత కంటకావరం అయి ఉండాలి? ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉండేది. సో ఇట్లాంటి వాళ్ళకి శిక్ష అలా పడాలి, బహిరంగంగా చేయాలి, ఆ శిక్ష బహిరంగంగా వెయ్యాలి. ఇంకా ఏ ఒక్కడు కూడా హిందువుల గురించి, హిందువుల ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎక్కడా కూడా నోరు తెరవకూడదు అనమాట. సో మమతా బెనర్జీ ఓటమికి ప్రధాన కారణం ఇదే. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.